అభ్యాస్ మరి కాసేపట్లో మొదలు కాబోతోంది. దేశవ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు మొత్తం దేశవ్యాప్తంగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు ఈ కార్యక్రమం సాగబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో నిర్వహిస్తుంటే మిగిలిన దేశం మొత్తంగా కూడా మనం చూసినప్పుడు ఇవాళ దాదాపు 259 ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ ఉండబోతోంది. ముఖ్యంగా యుద్ధ సమయంలో యుద్ధం వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి హెచ్చరికలు కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎలాంటి అలర్ట్స్ వస్తాయి, ఆ అలర్ట్ వచ్చినప్పుడు ఎవరు ఎలా వ్యవహరించాలి, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, రోడ్ల మీద వెళ్తున్నటువంటి వారి పరిస్థితి ఏంటి, లేకపోతే ఆఫీసుల్లో ఉన్నటువంటి వారి పరిస్థితులు ఏంటి, ఇట్లా ప్రతి అంశం పైన కొంత అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన తెలిసి ఉండాలి. సో మనం దాదాపుగా 1961లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మనం అనేక చోట్ల చూస్తుంటాం ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి, తిరుమల లాంటి చోట్ల అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆక్టోపస్ బలగాలు మనకు ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లనే ఇంకేదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు లేదా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితుల్లో మాత్రమే ఇప్పటి వరకు మాక్ డ్రిల్ నిర్వహించడం, జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగబోతోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం, ఏదైతే ఉగ్ర దాడులకు ప్రతిగా భారత్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క దానికి చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగానే ఈ యొక్క ప్రోగ్రాం సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. అంతకంటే ముందే ఇవాళ తెల్లవారుజామున ఆపరేషన్ ఏదైతే సింధూర్ జరిగిందో దీంతో ఇంకొంత ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రజలు కావచ్చు, అనేక సంస్థలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమం ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో భారతదేశ వ్యాప్తంగా కూడా సాగుతోంది. సో మనకు ఎలా సాగుతోంది దేశవ్యాప్తంగా, అటు ఢిల్లీ నుంచి ఇటు బెంగళూరు, చెన్నై వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూద్దాం. ముఖ్యంగా ప్రస్తుతం మనతో పాటు తెలుగు రాష్ట్రాల సంబంధించి కూడా హైదరాబాద్లో ఎలా ఉండి పరిస్థితులు తీసుకున్నారు, ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఈ విధంగా జరగబోతోంది అనేటువంటి అంశం పైన కంచన్బాగ్ నుంచి ప్రవీణ్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే సికింద్రాబాద్ నుంచి నుమాన్ మనతో పాటు లైవ్ లో రెడీగా ఉన్నారు. ఇక బెంగళూరు నుంచి రుత్విక్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే చెన్నై నుంచి సిరి, విశాఖపట్నం నుంచి నాయుడు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. సో ప్రవీణ్ చెప్పండి, ముందుగా హైదరాబాద్ విషయంకి వచ్చేసరికి హైదరాబాద్ చాలా సున్నితమైనటువంటి ప్రాంతం, ప్రత్యేకించి ఇక్కడ 4 చోట్ల కూడా చేయాలని చెప్పి ముందుగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపై